చాలా చాలా టేస్ట్ ఉంటుందండి రైస్. మనకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. కొత్తిమీర ఉంటే సరిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొత్తిమీర రైస్ అండి. దానికి ఒక 2 కప్పుల బియ్యం ఉడకబెట్టుకోవాలి. పొడి పొడిగా వండుకోవాలండి. రైస్ మెత్తగా ఉంటే అంత బాగా రాదండి. పొడి పొడిగా ఇలా వండుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో రైస్. ఇలా పొడి పొడిగా వండి రెడీ పెట్టుకున్నానండి. ఎంత పొడి పొడిగా ఉంటే కొత్తిమీర రైస్ అంత బాగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మెత్తగా ఉంటే అంత బాగుండదండి టేస్ట్. ఓకే అండి, ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో చిన్న సైజు కట్ట కొత్తిమీర వేసుకోవాలి. ఓకే అండి, ఒక 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలండి. మెత్తగా చేసుకోవద్దండి పేస్ట్, కొద్దిగా కచ్చపచ్చగానే ఉండాలండి పేస్ట్ అనేది. ఓకే అండి, వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, చూడండి ఇలా ఉంటే సరిపోతుందండి. చూడండి ఇలా ఉండాలి, మరి ఎక్కువ పేస్ట్ లాగా ఉండద్దండి. ఓకే అండి, ఇప్పుడు కొత్తిమీర రైస్ అనేది తయారు చేసుకోవాలి. ఓకే అండి, ప్యాన్ అయితే హీట్ అయింది. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ముందుగా ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. ఓకే, పల్లీలు వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఓకే అండి, వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ శనగపప్పు, మినపప్పు, ఈ పల్లీలు అనేటివి బాగా వేగాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటది. ఓకే అండి, శనగపప్పు, మినపప్పు, పల్లీలు అనేటివి కొద్దిగా వేగినాయండి. ఇప్పుడు దీంట్లోనే ఒక స్పూను, హాఫ్ స్పూను ఆవాలు, హాఫ్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక 4 యాలకులు, 2 యాలకులు, 4 లవంగాలు, 3 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలండి. దీంట్లోనే కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచేసి వేసుకోవాలండి. ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఓకే అండి, వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే రైస్ ఉడికేటప్పుడు కొద్దిగా వేసానండి, అందుకే ఇప్పుడు ఒక స్పూను వేస్తున్నాను. ఓకే అండి, వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ పచ్చిమిర్చి అనేది కొద్దిగా వేగాలండి. ఓకే అండి, ఒక స్పూను పసుపు వేసుకోవాలి. ఓకే, వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఓకే అండి, కొత్తిమీర పేస్ట్ అనేది వేస్తున్నాను. ఈ కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, కొద్దిగా ఈ పచ్చి వాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నా అంత టేస్ట్ అనేది బాగుండదు. ఓకే అండి, ఇప్పుడైతే ఇది ఫ్రై అయిందండి. చూడండి ఆయిల్ అనేది కొద్దిగా పైకి వచ్చేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్నవి రైస్ వేసేసుకోవాలండి. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి రైస్ అనేది కలిసే వరకు. ఓకే అండి, మిగిలిన రైస్ అంతా వేసేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కొత్తిమీర రైస్. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్కి అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చండి ఇలా సింపుల్గా. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఎక్కువసేపు మనము స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. 1 or 2 minutes స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుందండి. అన్నం అనేది కొద్దిగా వేడి అయ్యే వరకు స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర రైస్ అయితే మిక్స్ చేయడం అయిపోయింది. ఒక 2 minutes ఇలా వేడి చేసుకోవాలండి రైస్ అనేది. ఒకవేళ సాల్ట్ గనక సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. ఈ వేడి వేడి కొత్తిమీర రైస్ సర్వ్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర రైస్ ఎంత బాగైందో. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి రైస్. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్తిమీర ఉంటే సరిపోతుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ కూడా. ఇది మార్నింగ్ టిఫిన్లోకైనా బాగుంటుందండి ఇది. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.